ఏమిటి బావగారు? శాంతికి పరీక్షలు కదా అందుకని. ఓహో అదా. శాంతి వస్తున్నానక్క. తప్పుకో ఇటేపు. విషు 5, 6, 7, 8, 9, 10, 11 times. థ్యాంక్ యూ. పర్వాలేదు. తాతయ్య షేవ్ చేసుకో తాతయ్య, నాకు గుచ్చుకుంటోంది. గుచ్చుకుంటుంది. రై కమ్ హియర్. బాయ్. నిన్ను పెంచి పెద్ద చేసి చదివించినందుకు ఏంట్రా నువ్వు చేసే పని? ఏం చేశాను? నీ కొడుకు ఇవాళ ఏం చేశాడో తెలుసా? వాడు మీ కొడుకు కూడా అనుమానమా? స్పెన్సర్ సిగ్నల్ దగ్గర చూశాను. అయ్యగారు ఫ్రెండ్స్తో 4 బైకుల్లో ఆడో మగో తెలియదు. ఆ జుట్టుముళ్ళు చెవిపోగులు అరేరేరేరే గుప్పు గుప్పుమని ఒకటే పొగ. అర్థమైందా? ఏంటి నీకు అర్థం కాదు. నీ దొంగ తిరుగుడు మాట్లాడేందుకు? అమ్మా నేను సిగరెట్ తాగడం నాన్న చూశారు. మామూలు సిగరెట్ కాదే, ఎంగిలి సిగరెట్. స్కూటర్లో ప్యాంట్ వేసుకొని ఒక అమ్మాయి అయ్యగారి వెనక. అదొక లాగుడు, వీడొక లాగుడు. అరేరేరేరేరే చూడ చక్కని దృశ్యం. మన కుటుంబంలో ఇలాంటి ఒక ఎంగిలి వెధవ పరుగు తీశారు. ఎవర్రా అమ్మాయి? గుండెల్లో రాయి పడేస్తున్నావు. అమ్మ తను మగా టైప్ అమ్మాయి, నాకు తమ్ముడు లాంటిది. అది మరీ డేంజర్. నానమ్మ మీరా? నానమ్మ బాబాయ్ క్లాస్మేట్. నువ్వు కూడా ఊసరు వీళ్ళ నెగదాలు చేసావే. పోవే. రేయ్ నువ్వు సిగరెట్ తాగు, ఏమైనా తగలడు, నాకు అనవసరం. మరి ఇంకేంటి? నా సంపాదనతో తాకరా, నీ సంపాదనతో తాగు. ఈ చేతిలో ఒకటి పెట్టుకో, ఆ చేతిలో ఒకటి పెట్టుకో, కావాలంటే చెవిలో కూడా పెట్టుకోరా. అబ్బాబా సిగరెట్ తాగడం అంత పెద్ద పాపమా? కాదు మహాపుణ్యం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? సంపాదించి పెట్టే మిషనేనా? వాడి వయసులో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరిగాను తెలుసా? ఇప్పటికి 99 సార్లు చెప్పారు ఇది. ఇచ్చేవాడు మా నాన్న. తిన్నగా భీమ విలాస్కి వెళ్ళటం, ఒక దోశ ఒక కాఫీ, నడిచెళ్ళేవాడిని కాలేజీకి. ఈ రోజుల్లో అడుక్కునేవాడు కూడా పావలా ఇస్తే తిరిగి మొహాన కొడుతున్నాడు. ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం? మీరు కష్టపడి పైకొచ్చారంటారు అంతే కదా? ఓకే ఒప్పుకుంటాం, కాళ్ళ మీద సాష్టాంగం పడతాం. అందుకని మేమందరం చెప్పు లేకుండా నడవాలా? కార్తీక్ ఎదిరించి మాట్లాడుకో. సరేనే పనికిరాని వాడినే యూస్లెస్ నే. దానికి ఎందుకు ఈ సూటుపడి మాటలు దెప్పొడుపులు? మీ పర్స్ కొంచెం ఇస్తారా? నా మాట అంటే లెక్కలేదు, నా డబ్బు మాత్రం కావాలి. అయితే వద్దు. రే ఉండరా. మొండితనం చూడు, మూతి మీద మేసం మొలిచి 3 రోజులు కాలేదు. నువ్వు రారా. ఇంత వయసు వచ్చి జుట్టు నెరిసినా మీరు మాత్రం ఏం తక్కువని? మీ అక్కయ్యని ఏదో 2 మాటలు అన్నానని 5 ఏళ్లు నాతో మాట్లాడడం మానేసరే. ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న ఆస్తంతా సిగరెట్ లో ఊదేయడానికి. తాతయ్య పోయింది, నీ ఆస్తంతా పోయింది. ఏడే ఏడేడే వయ్యారి వరుడు, ఏడే పాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు. ఏడే ఏడేడే వయ్యారి వరుడు, ఏడే పాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు. ఇది సిలీరా. ఏంటి సిలి? ఎవరో తెలీదు, పేరు తెలీదు, ఏ మట్టిగడ్డ తెలీదు. ఈ 7 మిలియన్ పాపులేషన్ లో ఎలా కనిపెడతావు? ఈ 7 మిలియన్ పాపులేషన్ లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు? చెప్పండి. 50% అంటే 3.5 మిలియన్. ఈ 3.5 మిలియన్ పాపులేషన్ లో ఎంతమంది ఆడవాళ్ళు 18 నుంచి 22 ఏళ్ళలోపు ఉంటారు? 10% అంటే ఎంత? 3.5 లక్షలు. తెలీదా? ఆ 3.5 లక్షల్లో ఎంతమంది మెడికల్ కాలేజ్? అవి డాక్టర్ అమ్మా. సరే చెప్పు ఎంతమంది? సరే 1% అంటే 3,500 మంది. ఈ 3,500 మందిలో ఎంతమంది తాంబరం నుంచి ట్రైన్లో పెడతారు? 10%. ఒక 2%. 2% అంటే 70 మంది. ఈ 70 మందిలో ఒక అమ్మాయిని వెతికి కనిపెట్టాలి అంతే కదా? కనిపెట్టలేవా? థ్యాంక్ యూ. ఒకవేళ ప్రేమేమో? చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా పిచ్చిదానా? మరి పొద్దున 8:55కి చూసిన వాడిని గురించి రాత్రి 10:30కి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవడో పిచ్చివాడు రైల్లో వేలాడుతూ సైట్ కొట్టాలి చూస్తున్నాడు. నన్నేం చేయమంటావు?
లవ్వేం కాదు, ఒట్టి కామం, లాస్ట్. రేయ్, నోరు మీరే పెద్ద ఫ్రాయిడ్ లా. ఒట్టి మనిషిని చూసి ప్రేమిస్తే అది పవిత్రమైన ప్రేమ కాదు. నీ ఒంట్లో హార్మోన్స్ ఓవర్ టైం వర్క్ చేస్తున్నాయిరా. రేయ్, కించపరచకరా. మరేమంటావు? ప్రేమ? ఓ, ఈ ఎలక్ట్రిక్ ట్రైన్ ప్రేమ లేక తొలి చూపు ప్రేమ? రేయ్, నోరు మీరే కొట్టం. నీకు నచ్చాడనుకుంటాను. పూర్ణి, నేనేమైనా ప్రేమలో గేవలో పడతాననుకుంటున్నావా? అది పని లేని వాళ్ళు చేసే పని. ఇలా మాట్లాడితే డెఫినెట్ గా అదే. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏంటి? సడన్ గా 40 వాట్స్ కాంతి ఎక్కువై వెలిగిపోతుంది. ఛీ, పోవే. పోవే. శాంతి, మీ వాడొచ్చాడేమో చూడు. నీ నోరు మూసుకోవే. చూడవే. ఉండు, చూస్తాను. సరిగా చూడు, ఇక్కడ ఎక్కడో ఉంటాడు. నేను చెప్పానా? రాలేదు, నాకు తెలుసు. వచ్చాడు. నువ్వే ఉంటా. ఎక్కడో దాక్కుని ఉంటాడు. నిజంగానా? చూడు, ఇక్కడే ఉంటాడా. అటే ఎక్కడే? ఆ ప్లాట్ఫామ్ మీద. ఎక్కడ? అడుగు అడుగు అడుగునే. వద్దు. పిలుస్తా. వద్దు పూర్ణి, లోపలికి వెళ్ళు. ఎవరు కావాలి? నా మాట శాంత! విను. వద్దు. పూర్ణి, పరువు తీకే. వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ మీద ఆశపడటం లేదు. నువ్వు అందగతం అనుకోవటం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు అందగత్తం అనుకోవడం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. క్రేజీయా? ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను నలుగురు ఇక్కడే ఉంటాం గానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. ఏయ్, నువ్వెక్కడికి రా. పేరేంటి? కార్తిక్. కార్తిక్, నువ్వు డబ్బున్న వాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిని వాళ్ళకి తిరుగుతుంటారు. ఏ సఖియా చెలియా కౌగిలి 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 చూసింది, నన్ను చూసి నవ్వింది. చెలియా నీ ఒంపే సొంపే తొడిగిన తొలి పన్ను. పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంగతం చెయ్యి. పచ్చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎతకు సంగతం చెయ్యి. ఎదకు సంవతం చెలిమే ఎదకు సంవతం చెలిమే.
కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు అలలేని సాగరవర్ణం ముయిలేని అంబరవర్ణం మయూరగళమే వర్ణం గుమ్మాడి పువ్వు తొలి వర్ణం ఊదాపు రెక్కలపై వర్ణం ఎన్ను చేరేని కన్నె గగనం నన్ను చేరే ఈ కన్నె భువనం రాత్రి నలుపే రంగు నలుపే వానాకాలం మొత్తం నలుపే కాకి రెక్కల్లో కారు నలుపే కన్నే కాటుక కళ్ళు నలుపే విసిగి పాడే కోయిల నలుపే నీలాంబరాల కుంతల నలుపే నీలాంబరాల కుంతల నలుపే సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు తెల్లని తెలుపే ఎద తెలిపే వానలు కడిగిన తుమి తెలుపే తెల్లని తెలుపే ఎద తెలిపే వానలు కడిగిన తుమి తెలుపే ఇరుకను పాపల కథ తెలిపే ఉన్న మనసు తెలిపే ఉడుకు మనసు తెలిపే ఉడుకు మనసు తెలిపే